అల్లు అర్జున్ అరెస్ట్ ఎపిసోడ్ మీద తెలుగు సినిమా ఇండస్ట్రీ అయితే చాలా తీవ్ర అసంతృప్తితో ఉంది. బయటకి దాని మీద కాన్సర్న్ చూపుతున్న వాళ్ళు, అల్లు అర్జున్కి మద్దతు ఇస్తున్న వాళ్ళు, తనకి సపోర్ట్గా బహిరంగంగా బయటకు వస్తున్న వాళ్ళు కొందరైతే, లోపల రగిలిపోతున్న వాళ్ళు కూడా కొందరు బయటకు వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయలేకపోవచ్చు. ఒక మెగా కంపౌండ్కి సంబంధించి వాళ్ళ ఫీలింగ్స్ ఏంటివి అన్నవి బయటకు తెలియడం లేదు. కానీ ఇండస్ట్రీలో మిగతా హీరోలు, మిగతా నటులు, మిగతా దర్శకులు, మిగతా యాక్టర్స్ అందరూ కూడా సినిమా జర్నలిస్టుల దగ్గర కూడా వాళ్ళ అసంతృప్తిని ఆఫ్ ది రికార్డ్ ఎక్స్ప్రెస్ చేస్తూనే ఉన్నారు. అసలు ఏంటిది, సినిమా సెలబ్రిటీలను అంత చులకనగా మాట్లాడాల్సిన అవసరం ఏముంది? అంటే అరెస్ట్ చేయడం ఒకటి, వాళ్ళు ఏమైనా బార్డర్లలో యుద్ధాలు చేశారా, ఇంకొకటి చేశారా అని చెప్పి ఒక ప్రముఖ బాగా పేరెన్నిక దర్శకుడు ఒక ప్రముఖ సినిమా జర్నలిస్ట్ దగ్గర నేరుగా అన్న మాట ఏంటంటే, ప్రముఖ దర్శకుడు, దేశవ్యాప్తంగా కూడా పేరెన్నిక గన్న తెలుగు దర్శకుడు ఒక ప్రముఖ సినిమా జర్నలిస్ట్ దగ్గర అన్న మాట ఏంటి అంటే, మరి రామారావు గారు కూడా సినిమా నటుడే కదా, ఆయన పెట్టిన పార్టీల నుంచి వచ్చి కదా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అంత ఎదిగారు. అసలు గుర్తింపు వచ్చింది ఆ పార్టీలో కదా, ఒక సినిమా నటుడు పెట్టిన పార్టీలోనే కదా. మరి ఆ సినిమా నటుడు బార్డర్లో ఏమైనా యుద్ధాలు చేసి వచ్చి పార్టీ పెట్టారని చెప్పి ఈయన ఏమన్నా వెళ్ళి ఈయన యుద్ధం చేద్దామని చెప్పి ఏమన్నా ఆ పార్టీలోకి పోయారా? ఒక సినిమా నటుడు పెట్టిన పార్టీలో ఎదిగి గుర్తింపు తెచ్చుకొని ఇప్పుడు ముఖ్యమంత్రి కాగానే ఇట్లా కళ్ళు మిల్లు కనిపించి కూడా మాట్లాడితే అలా అన్న మాటలు కూడా ఒక పేరెన్నిక గన్న దర్శకుడు, ఒక ప్రముఖ సినిమా జర్నలిస్ట్ దగ్గర అన్నారు. అంటే అరెస్ట్ చేసిన విధానం నచ్చలే, అరెస్ట్ చేసిన కారణం నచ్చలే, ఆ తర్వాత ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాటలు నచ్చలే. ఓవరాల్గా ఇంత కక్ష కట్టి ప్లాన్డ్గా చేయాల్సిన అవసరం లేదు కదా అని. సో సినిమా యూనిట్ అయితే బయట కనిపించకుండా కొందరు ఒక యూనిటీ అయితే అయ్యే ప్రయత్నం. అండ్ ఈ ప్రభుత్వం చేసింది, పోలీసులు చేసింది, ముఖ్యమంత్రి గారు మాట్లాడింది మొమ్మాటికి తప్పు అనే అభిప్రాయంతో అయితే ఉన్నారు. మరి ఒక కేంద్ర మంత్రి గారు అన్నారు, కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గారు ఏమని, సినిమా ఇండస్ట్రీ అంటే మరి కాంగ్రెస్ పార్టీకి అసలు మంచి అభిప్రాయం ఉన్నట్లేదు, ఎందుకు సినిమా వాళ్ళ గురించి ఇలా మాట్లాడుతున్నారు, వాళ్ళు నటులు కదా, కళాకారులు కదా, దేశం పేరును చాలాసార్లు ప్రపంచవ్యాప్తంగా కూడా గుర్తింపు వచ్చే విధంగా కనుక చేస్తున్నారు కదా, వాళ్ళ రంగంలో వాళ్ళ ఎంటర్టైనర్స్ కదా, వాళ్ళ మీద ఈ కక్షపూరితంగా మాట్లాడడం ఎందుకు, ఇటువంటి అరెస్ట్లకు పూనుకోవడం ఎందుకు, అది కూడా సంబంధం లేని విషయాలు అని సాక్షాత్ కేంద్ర మంత్రి గారు కూడా అన్నారు. బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అన్న కథ కాసేపు పక్కన పెడితే, ఇక్కడ సినిమా ఇండస్ట్రీ వర్సెస్ రేవంత్ రెడ్డి, సినిమా ఇండస్ట్రీ వర్సెస్ కాంగ్రెస్ గవర్నమెంట్ అనే అంతవరకు అయితే వెళ్ళింది. బట్ ప్రస్తుత ప్రభుత్వంలో కూడా చాలా మందికి పెద్దలకు కూడా, ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వంలోని పెద్దలకు కూడా ఈ వ్యవహారం నచ్చలేదు. ఈ వ్యవహారం మీద వాళ్ళు కూడా తీవ్రమైన అసంతృప్తితోనే ఉన్నారు. మరి ఈ ఎపిసోడ్ ఏ విధంగా వీళ్ళకు నెగిటివ్ కాబోతుంది అన్నది మరింత రాబోయే రోజుల్లో కూడా చూడాలి. కావాలని ఒకరితో ఈ విధంగా డైరెక్ట్గా కయ్యం పెట్టుకోవడమే కాకుండా డైరెక్ట్గా ఇటువంటి వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం కూడా ఏముంది అని కాంగ్రెస్ పెద్దలు కూడా తలపట్టుకునే పరిస్థితికి అయితే వచ్చింది తెలంగాణ రాష్ట్రంలో.